మరోసారి కోవిడ్ వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు, భయాలు నెలకొన్న తరుణంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ముక్కు ద్వారా తీసుకునే కరోనా టీకాకు కేంద్రం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. నాజిల్ టీకా ఇన్కోవాక్ శనివారం సాయంత్రం నుంచి కోవిన్ పోర్టల్లో అందుబాటులోకొచ్చింది. తాజాగా టీకా ధరను భారత్ బయోటెక్ సంస్థ మంగళవారం వెల్లడించింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ టీకా ధర 800 రూపాయలుగా పేర్కొన్నారు. దీనికి అదనంగా పన్నులు ఉంటాయి. ప్రభుత్వానికి మాత్రం 325 రూపాయలకు అందజేయనున్నట్టు తెలిపింది. 2 డోసుల ప్రాథమిక షెడ్యూల్ హెటిరోలాగస్ బూస్టర్ డోసుగా ఆమోదం పొందిన ప్రపంచంలోని మొట్టమొదటి ఇంట్రానాజిల్ కోవిడ్ వ్యాక్సిన్గా భారత్ బయోటెక్ పేర్కొంది. 14 ఏళ్లు పైబడిన వారికి 3వ దశ క్లినికల్ హెటెరోలాగస్ ట్రయల్స్ను దేశంలోని 9 ప్రాంతాల్లో నిర్వహించనున్నట్టు ఆ సంస్థ తెలిపింది. భారత్ బయోటెక్ నాజిల్ కరోనా టీకాకు ఆమోదం తెలిపినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం ప్రకటించారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో అందుబాటులోకొస్తుందని, కోవిన్ యాప్లో కోవాక్సిన్, కోవిషీల్డ్తో పాటు దీనిని కూడా చేర్చుతున్నట్టు వెల్లడించారు. 18 ఏళ్లు నిండిన వారు కోవాక్సిన్, కోవిషీల్డ్తో పాటు బూస్టర్ డోస్గా 2 చుక్కల టీకాను తీసుకోవచ్చని ఆయన సూచించారు. అమెరికాలో వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన సెయింట్ లూయిస్ స్కూల్తో కలిసి భారత్ బయోటెక్ ఈ టీకాను అభివృద్ధి చేసింది. కోవిడ్-19ను ఇన్కోవాక్ సమర్థంగా నిరోధిస్తుంది. ఎందుకంటే ఇది మ్యూకోసెల్ రోగనిరోధక శక్తిని అందిస్తుందని భారత్ బయోటెక్ ఎండీ, చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా గతంలోనే తెలిపారు. మేము నాజిల్ టీకాతో అమెరికన్లు కూడా సాధించలేని కొత్త ఇమ్యునాలజీని కనుగొన్నాం. నాజిల్ టీకా ఐజీఏ మ్యూకోసెల్ రోగనిరోధక శక్తిని, ఐజీజీ టీ కణాల ప్రతిస్పందనను అందిస్తుంది. కానీ అది వాస్తవంగా వివిధ కారణాల వల్ల అన్ని వైరస్లకు రోగనిరోధక ప్రతిస్పందనను సరిగ్గా అభివృద్ధి చేయదు. కానీ మేము ఆ సాంకేతికతను కనుగొన్నాం. ఇది కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకుంటుంది కాబట్టి భవిష్యత్తులో ఇది పెద్ద విషయం అవుతుంది అని వ్యాఖ్యానించారు. మరోవైపు దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ని ఎదుర్కోవడంలో ప్రస్తుత సన్నద్ధతపై మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఢిల్లీ సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో సన్నద్ధతను పర్యవేక్షించారు. అలాగే రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు తమ దగ్గర ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు, ఐసోలేషన్ పడకల సామర్థ్యం, ఐసీయూ, వెంటిలేటర్ పడకల లభ్యతను సమీక్షిస్తున్నారు. అందుబాటులో ఉన్న వైద్య సిబ్బందిపై దృష్టి సారించారు.